మీరు చూస్తున్నది రాజధాని ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న నందివెలుగు రోడ్డులోని ఉప్పలపాడు గ్రామం. ప్రపంచ పటంలో ఈ గ్రామానికి ఒక గుర్తింపు వచ్చింది. ఇక్కడకు విదేశీ పక్షులు వలస రావడమే ప్రధాన కారణం. చలికాలంలో రకరకాల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలుగా ఎదిగిన తర్వాత వాటిని తిరిగి స్వదేశాలకు తీసుకెళ్లడం ఇక్కడ ప్రత్యేకత. కొల్లేరు, నెల్లూరు జిల్లాలోని పక్షుల కేంద్రాలు కేవలం 5-6 నెలల పాటు మాత్రమే పనిచేస్తాయి. ఈ ఉప్పలపాడు కేంద్రం మాత్రం సంవత్సరం పొడుగునా విడిది చేస్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన పక్షుల విహారం చూస్తుంటే ఎంతో ఆనందం, ఉల్లాసంగా కనపడుతుంది. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉప్పలపాడు గ్రామంలో ఇలాంటి పక్షుల కేంద్రం రావడం ఈ జిల్లా వాసుల్ని అబ్బురపరిచే అంశం. ఈ ప్రాంత వాసులే కాదు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ విహంగమైన ఈ పక్షుల్ని చూసి ఆనందంతో తబ్బిపోతున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ చిన్న చెరువు, ఆ చెరువులోనే తుమ్మ చెట్లు ఉంటాయి. ఆ తుమ్మ చెట్ల పైన విదేశీ పక్షులు అక్కడ విడిది చేస్తుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాటిని సంరక్షించుకుంటూ అందంగా పిల్లల్ని పొదుగుతూ ఉండటం ఇక్కడున్న ప్రత్యేకత.
కొన్ని రకాల పక్షులు వచ్చి 4 నెలలు ఉంటాయి, కొన్ని 5 నెలలు ఉంటాయి, 3 నెలలు ఉంటాయి, అట్లా ఉంటాయి. ఈ నెలలో కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ సైబీరియన్స్ వచ్చినాయండి, పెలికాన్స్ అంటారు. ఇది పెలికాన్స్ అంటారు, సైబీరియన్స్ వచ్చినాయి. తెల్లగా ఉండి చూసారన్నీ అవి మొత్తం పెలికాన్స్ వచ్చినాయి. ఇక్కడే గుడ్లు పెట్టి తెల్లగా చేసి వస్తే తీసుకెళ్తే, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం. ఇదే ప్రాసెస్, ఎప్పుడు జరిగే ప్రాసెస్ అది. అవి ఒక పెయింటెడ్ స్టార్ కానీ అది ఒక బోర్డు మేము చూడండి పక్షి అండి ఇక్కడ పెయింటెడ్ స్టార్. అవి ఎర్రముక్కు అయ్యే బాగుంటాయి చూడటానికి. బాగా కొద్దిగా వచ్చినాయండి, ఒక 30కి రాలేదు, 2000 దాకా రావాలి, ఇంకా రాలేదు, ఎందుకో లేట్ అయింది. సీజన్ ఏం లేదు, ఇక్కడ 360 రోజులు ఉంటాయి. ఈ చలికాలం కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, సైబీరియా, తూర్పు ఆఫ్రికా అక్కడి నుంచి కూడా వస్తాయి. ఇక్కడికి ఈ ప్లేస్ ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఎప్పుడో 23 years బిఫోర్ వచ్చిన కాడి నుంచి వీటికి రక్షణ ఉంది బాగా. ఎందుకంటే ఆ దానికి ఇక్కడికి గ్యాప్ ఇది ఇంతకుముందు బాగా చెరువు కట్టండి. ఇది చెరువు కదా, చెరువు కట్ట, పంచాయతీ చెరువు కట్ట అయితే జనాలు వచ్చి చూస్తూ ఉన్నారు. ముందు ముచ్చేంద్రరావు గారని టెలిఫోన్ డిపార్ట్మెంట్ చేస్తారండి ఆయన ఎందుకు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ది పొలం ఉంటే చూడటానికి కూడా వచ్చాడు. ఆయన చూసి వీటి గురించి ఆయనకి బాగా అవగాహన ఉంటే ఇక్కడ కాదు విదేశీ పక్షులు అని చెప్పి ఆయన ఒక కెమెరామన్ తీసుకొచ్చి 15-20 రోజులు ఫోటోలు తీసి బాగా అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆయన బాగా మోటివేట్ చేశారు డిపార్ట్మెంట్ అందరికీ. అప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసి కొద్దిగా ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రం అనేది మా ఊర్లో ఉండటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. రకరకాల సీజన్ నుంచి రకరకాల పక్షులు, పర్పుల్ షామ్హెన్ అనే చాలా పక్షులు వస్తూ ఉంటాయి. రకరకాల సీజన్ నుంచి రావడం అంటే గుంటూరులో ఇది కొద్దిగా ఫేమస్ అవడం, మా ఊరికి మంచి పేరు రావడం మాకు చాలా ఆనందం. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు ఈరోజు పక్షుల కేంద్రానికి నిలయంగా ఉంది. తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ మయన్మార్ ఈ ప్రపంచ దేశాల నుంచి అన్నీ కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో వచ్చేసి ఇక్కడ పర్యాటకుల్ని కనువిందు చేస్తూ వెళ్తుంటాయి. ఇక్కడ చాలామంది జిల్లా వ్యాప్తంగా కాకుండా ఇతర జిల్లాల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి రావడానికి ఎంతో ఆసక్తి కూడా చూపిస్తున్నారు పర్యాటకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రదేశాలని ఎంపిక చేసుకుని మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టి దీనికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ ఇక్కడ మరింతగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పట్టణాలు తీసుకుని వెళ్లే విధంగా కృషి చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఈ చెరువులో ఎల్ ఆకారంతో మాత్రమే ఒకటి నడవడానికి కానీ చూడటానికి ఒక రోడ్డు ఉంది. దాన్ని నలువైపులా అంటే 4 దిశల వైపు కూడా రోడ్డు నిర్మాణం చేపడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఆ దిశ వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం ఆశిద్దాం.